టారో డివైన్ మెసేజెస్ డియర్ వ్యూయర్స్, మీ ఫ్యూచర్ ప్లాన్ చేసుకునే టైం వచ్చింది అని చెప్తున్నారు ఏంజల్స్. ఓకే, దీని గురించి ఇంకా డీటెయిల్గా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి, ఓకేనా. ఎస్, రీసెంట్గా అప్లోడ్ చేశానండి, కొన్ని వీడియోస్ చెక్ చేయండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఫ్యూచర్ గురించి ఏం ప్లాన్ చేసుకోవాలి? వన్ న్యూ బిగినింగ్ పక్కాగా ఉందండి. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో, ఓకేనా, ప్లాన్ చేసుకోండి. ఫ్యూచర్లో మ్యారేజ్ గురించి కావచ్చు, లేదా బిజినెస్ గురించి కావచ్చు, ఎవరితో అయినా కొలాబరేషన్ అవ్వాలనుకుంటున్నారా, లేదా ఏదైనా పార్ట్నర్షిప్లో చేరదాం అనుకుంటున్నారా అనేది ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నారు. అండ్ ఒక పర్సన్ మీకు ఏదో ఆఫర్ కూడా ఇస్తారంట. ఎస్, బట్ మీకు అదంత గుడ్ న్యూస్ కాదు. సో పార్ట్నర్షిప్ విషయంలో ఆలోచించండి, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఆలోచించండి. అండ్ మనీ పరంగా బ్యాలెన్స్ అనేది చూసుకోండి. ఎప్పుడు కూడా మీ హ్యాండ్లో ఉన్నదంతా కూడా బిజినెస్ మీదో లేదా ఇంకో దాని మీదో పెట్టేయద్దు. హ్యాండ్లో కొంచెం మనీ ఉండేలాగా ఎప్పుడూ చూసుకోండి. అండ్ అవసరం అనుకున్నప్పుడు ఉపయోగపడడానికి, అంటే అవసరం అనుకున్నప్పుడు వెంటనే తీసి ఖర్చు పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నారు. అండ్ మీరు చేస్తున్న పనిలో ఒకటి కాదండి, ఒకటికి 3 దారులు ఉన్నాయి. సో రెగ్యులర్గా జాబ్ చేస్తున్న వాళ్ళు సైడ్ ఇన్కమ్ కూడా పెట్టుకోండి, ఓకేనా. మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోండి అని చెప్తున్నారండి. అప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో మీకు ఎవరు కూడా వేరే థర్డ్ పార్టీ కానీ, అంటే థర్డ్ పార్టీ అంటే కొలాబరేషన్, ఎవరితో అయినా సరే పార్ట్నర్షిప్ చేయకపోవడం వల్ల మీకు బ్యాక్ స్టాంప్ వేసే అవకాశం అనేది వాళ్ళకి ఇవ్వరండి మీరు, ఓకేనా. అండ్ ఓవర్ బర్డెన్ కూడా చేయలేరు. సో ఫ్యూచర్లో మీతో మింగిల్ అయ్యి బ్యాక్ స్టాంప్ వేయడానికి కొంతమంది చూస్తారంటే మీ జాబ్ పరంలో కావచ్చు, బిజినెస్ పరంలో కావచ్చు, లేదా మీరు ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటుంటే వస్తువులు ఇంకో దగ్గర తక్కువకు వస్తాయనో, ఈ విధంగా కూడా అయ్యుండొచ్చండి, ఓకేనా. ఏదో ఒక రకంగా ఒక పర్సన్ అయితే ఇన్వాల్వ్ అవుతారంట ఫ్యూచర్లో మీరు చేస్తున్న పనిలో. సో వాళ్ళని నమ్మద్దు. అండ్ 1-2 రూపాయలు ఇంకా తగ్గుతాయి అని వాళ్ళు మీకు మంచి చేస్తున్నట్టు అని చూస్తున్నారు, కానీ అది మీకు గుడ్ ఆఫర్ కాదు, మంచి ఆఫర్ కాదు, ఓకేనా. సో ఆ పర్సన్ చేసే ఆఫర్స్ని చూసుకోండి. ఎకనామికల్గా ఆఫర్ అండి, ఎమోషనల్ ఆఫర్ కాదు, ఓకేనా. అంటే మనీ పరంగా ఏదో జాబ్ కావచ్చు, ఆఫర్ కావచ్చు, లేదా ఇది చేస్తే పార్ట్ టైం చేస్తే ఇలా వస్తుందని అని ఉండొచ్చు. 0303 మీ లైఫ్లో క్లియర్ సెలబ్రేషన్ అనేది కనిపిస్తుందండి. సో మీరు ఎక్కడికైతే చేరాలో ఖచ్చితంగా అక్కడికి చేరుతారు. కాకపోతే అక్కడ దాకా చేరకుండా ఉండడానికి కొంతమంది చూస్తున్నారంట. సో ఇది క్లియర్గా చూసుకోండి. అండ్ ఎకనామికల్గా ఎవరితోనే పార్ట్నర్షిప్ అనేది చేయొద్దు. అండ్ ఎవరైనా సరే సడన్గా మీ బిజినెస్కి సంబంధించి లేదా ఏదైనా షాప్ కొని ఇచ్చి పుచ్చుకున్న వాళ్ళ దగ్గర ఎవరైనా కూడా కొత్త దారులు చూపిస్తుంటే సడన్గా 1-2 సార్లు ఆలోచించండి, క్లారిటీ తీసుకోండి. అండ్ వాళ్ళు నిజమైన వాళ్ళు కాదనేది చూసుకోండి, ఓకేనా. ఎప్పుడు కూడా అకౌంట్లో డబ్బులు ఉండేలాగే ప్లాన్ చేసుకోండి. ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్లో మీరు అకౌంట్లో కొన్ని డబ్బులు ఉంచుకునేలాగా చేసుకోగలుగుతారు, ఓకేనా. ఏదో ఒక వర్క్ అనేది చేసుకోండి, ఓకేనా. సైడ్ ఇన్కమ్ ఇప్పుడు మీకు కనిపించకపోయినా సైడ్ ఇన్కమ్ ఏదో రకంగా చూసుకోండి. మీకు అవసరము అన్నప్పుడు మీరు ఎవరి చుట్టూ అయితే ఎవరైతే మీ చుట్టూ ప్రస్తుతం ఉన్నారో 1 రూపాయి కూడా ఇవ్వరండి. క్లియర్గా మీ ఓన్ పర్సన్స్ 1 రూపాయి కూడా మీకు ఇవ్వరండి. మీకు మీరు వాళ్ళని నమ్మి లేదా వేరే వాళ్ళని నమ్మి డబ్బులన్నీ అవగొట్టేసుకోవద్దు, ఓకేనా. కొన్ని డబ్బులు ఖచ్చితంగా దాచిపెట్టుకోండి అని చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, వాళ్ళు ఏంటి అంటే అవసరమైతే మీ దగ్గర తీసేసుకొని అవసరం ఉందని మీకు బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారండి. దీన్ని డివైన్ కట్ చేసేసారు. సో వాళ్ళకి ఆ అవకాశం లేదు, ఓకేనా. అండ్ మీరైతే బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా అవుతారు అండ్ అవ్వాలి అని చెప్తున్నారు. బ్యాలెన్స్ ఖచ్చితంగా అవ్వాలి. అండ్ మీరు చేస్తున్న పనుల్లో ఆపడానికి కూడా సలహాలు ఇస్తారంట. ఫ్యూచర్లో అట్లా జోలికి వెళ్ళొద్దు. మీరు చేస్తున్న ఏ పనిని ఆపవసరం లేదు. వాళ్ళు అనుకుంది కూడా జరగదు, ఓకేనా. అండ్ వెరీ క్లియర్, వాళ్ళు అనుకుంది జరగదండి. అండ్ లస్ట్ అనేది వాళ్ళు చేసిందంతా వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోతుంది. అండ్ మీరు చేస్తున్న పని మీద మీరు ముందుకు వెళ్ళకుండా, మీ భవిష్యత్తు ముందుకు వెళ్ళకుండా చేస్తున్న వాళ్ళ పనులన్నీ కూడా వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోతున్నాయండి. వాళ్ళు అనుకుంది ఏది కూడా జరగట్లేదు. అండ్ 1కి 10 మీరు ముందుకు వెళ్తారు, ఓకేనా. అండ్ వాళ్ళెవరికి కూడా మీ లైఫ్లో న్యూ బిగినింగ్ లేదండి, ఎమోషనల్గాను ఎకనామికల్గాను. అండ్ ఏ విధంగా కూడా
న్యూ బిగినింగ్ లేదు. చాలా స్ట్రాంగ్గా ఏంజల్స్ చెప్తున్నారు. అండ్ చాలా స్ట్రాంగ్గా మీ డివైన్ గాడ్ ఎవరైతే ఉన్నారో లార్డ్ శివ కావచ్చు, మీ మెయిన్ గాడ్ అండి, మీరు ఎవరినైతే నమ్ముకుంటున్నారో ఆ గాడ్ క్లియర్గా కట్ చేసేసారండి. ఓకేనా. అండ్ ఎవరైతే మిమ్మల్ని చూసి బాధపడేలా చేయాలి అని అనుకుంటున్నారో, మీరు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారో, వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు. వాళ్ళని నేను కట్ చేసేసాను అండ్ మీ జైలుకి వచ్చిన వాళ్ళే తలకిందులు అవుతారు అని క్లియర్గా డివైన్ చెప్తున్నారండి. మీ లైఫ్లో ఫ్యూచర్లో హోమ్ కూడా కట్టుకుంటారంట, దానికి కూడా ప్లాన్ చేసుకోండి. ఓకేనా. అండ్ హోమ్ కట్టుకునే విషయంలోని కూడా ఇచ్చిపుచ్చుకోవడం దగ్గర జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఎక్కువగా తీసుకునే వాళ్ళే కనిపిస్తున్నారు ఇక్కడ. ఓకేనా. మనీ అనేది ఆల్రెడీ ఇంత ఎస్టిమేషన్ వేసుకుంటే ఆల్రెడీ 1-2 ఎక్స్ట్రాగా పెట్టుకోండి. ఓకేనా. అకౌంట్లో దారులు అయితే క్లియర్గా ఉన్నాయండి. మీరు చేస్తున్న పనికి 1-2 పనులు చేస్తారు. త్వరలోనే జాబ్ ఆఫర్ గుడ్ న్యూస్ కూడా వస్తుందండి. ఓకేనా. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. 555 ఆ గుడ్ న్యూస్ వల్ల మీ లైఫ్లో చాలా బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ అనేవి వస్తాయని ఏంజల్స్ చెప్తున్నారండి. గ్రాటిట్యూడ్ చూపించండి. ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.